ఇండస్ట్రీలకు రెడ్ కార్పెట్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్. అందుకే సీఎం టూర్. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తాం. టార్గెట్ 16,000 కోట్లు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెస్ తదితర రంగాల్లో భారీగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. దళిత బంధుపై ఎంక్వైరీ. యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయో లేదో గుర్తించండి. దళిత బంధు దారి మళ్లితే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దళిత బంధు పథకం అమలును సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉమ్మడి పరీక్షల విడిగా నిర్వహిస్తారా? ఒకే తరహా పోస్టుల భర్తీకి వేరువేరు నియామక సంస్థలు. 2 పరీక్షల మధ్య కనీస వ్యవధిపై లేని స్పష్టత. జాబ్ క్యాలెండర్ 2024పై సందేహాలు. ఫేస్బుక్లో వచ్చిన యాడ్ను నమ్మి పెట్టుబడి పెడితే 2.15 కోట్లు హాంఫర్డ్. నకిలీ స్టాక్ మార్కెట్లో పైసలు పెట్టి మోసపోయిన ఓ ప్రైవేటు ఉద్యోగి. మోసపోయానని తెలిసి పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు. 1930కి ఫోన్ చేసి 28 లక్షలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు. లాభాల ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని హెచ్చరిస్తున్న పోలీసులు. ఎల్ఆర్ఎస్ 3 నెలల్లో పూర్తి చేయాలి. నిబంధనల ప్రకారమే స్థలాల క్రమబద్ధీకరణ. సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ల ఏర్పాటుకు ఆదేశాలు. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందరి చూపు లక్ష్య వైపే. నేడు ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీస్ పోరు. మను చేజారిన హ్యాట్రిక్. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 4వ స్థానం. భారత్ ఇప్పుడు ఆహార మిగులు దేశం. ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారం చూపే స్థాయికి ఎదిగాం. సుస్థిర వ్యవసాయానికి ప్రాధాన్యం. వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే. పంచాయతీ నుండి జెడ్పీ వరకు, కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ వరకు కాంగ్రెస్ వైఫల్యాలపై ఇక యుద్ధమే. రాబోయే రోజుల్లో బీజేపీకే ప్రజలు పట్టం కడతారన్న ఎంపీ ఈటల రాజేందర్. బ్యాంక్ డిపాజిట్ ఖాతాకు 4 నామినీలు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్ల పరిష్కారానికి నిర్ణయం. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు సరిహద్దుగా నిర్ణయం. ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ. ఇకపై దీని ప్రకారమే ఎన్ఓసీల జారీకి అనుమతి. ఇంకా 200 మంది మిస్సింగ్. వయనాడ్లో 5వ రోజు కొనసాగిన సహాయక చర్యలు. 358కి పెరిగిన మృతుల సంఖ్య. నర్వలో ప్రోటోకాల్ రగడ. శిలాఫలకంపై ఎమ్మెల్సీ పేరు లేదని బీజేపీ ఆగ్రహం. అధికారులపై మండిపడ్డ ఎంపీ డీకే అరుణ. నిండు కుండల్లా ప్రాజెక్టులు, జలాశయాలు కలకల. శ్రీశైలం, నాగార్జున సాగర్కు భారీగా ఇన్ఫ్లో. 2 రోజుల్లో సాగర్ గేట్లు తెరిచే ఛాన్స్.